హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 75 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లనే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే నవంబర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఓటీటీలోకి వచ్చేసాయి. అవేంటో చూద్దాం. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కీడాకోలా ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కాగా ఈ నెల 29th నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కాగా ఈ నెల 22 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. రక్షిత్ శెట్టి సప్తసాగరాలు దాటి సైడ్ ఏ ఫిల్మ్ రిలీజ్ అయిన 1 వీక్ లోపే ఓటీటీలోకి రాగా సైడ్ బి కూడా వెంటనే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ కూడా డిసెంబర్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన థర్డ్ ఫిల్మ్ మంగళవారం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఈ డిసెంబర్ 26 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక సల్లుబై లేటెస్ట్ ఫిల్మ్ టైగర్ 3 విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర రన్ కంప్లీట్ చేసుకుని ఫెయిల్యూర్ అయిన ఈ సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఈ డిసెంబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ లో 3 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది టైగర్ 3 ఫిల్మ్. నాగ చైతన్య అండ్ విక్రమ్ కే కుమార్ కాంబోలో అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వాళ్ళ నుంచి వచ్చిన దూతా సిరీస్ వ్యూస్ పరంగా ప్రైమ్ లో దుమ్ము లేపుతుండగా స్టిల్ ట్రెండింగ్ లో ఉంటూ ఓటీటీ బ్లాక్ బస్టర్ అయింది ఈ సిరీస్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ కావద్దు. పొలిమేర 2 ఆహాలో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమ్ అవుతుండగా ఆహాకి ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని అతివేగంగా అందుకుంటూ ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. రాజ్బీ శెట్టి మూవీస్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తను లీడ్ రోల్ లో చేసిన టోబీ ఫిల్మ్ ఆగస్ట్ లో థియేటర్కల్ గా రిలీజ్ అవగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. సోనీ లీవ్ లో ఈ డిసెంబర్ 22 నుంచి 5 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక యానిమల్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్ లో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ యానిమల్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని. ఈ డౌట్ ఉన్న అందరికీ క్లియర్ గా క్లారిఫై చేస్తా. యానిమల్ మూవీకి నెట్ఫ్లిక్స్ తో ఉన్న అగ్రిమెంట్ ఈ మూవీ థియేటర్కల్ గా రిలీజ్ అయిన 45 రోజుల నుంచి 60 రోజుల మధ్య రిలీజ్ చేయాలి అని. ఈ మూవీ డిసెంబర్ 1 థియేటర్కల్ గా రిలీజ్ అవడంతో జనవరి 3rd వీక్ లో ఓటీటీ రిలీజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలానో అన్నప్పటికీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి జనవరి 2nd వీక్ నుంచి 3rd వీక్ మధ్యలో మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లోపు అయితే రాదు. స్ట్రేంజర్ థింగ్ వెబ్ సిరీస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే 4 సీజన్స్ ని ఇప్పటికే ఫినిష్ చేసుకున్న ఈ సిరీస్ 5th సీజన్ తో అందరినీ వెయిట్ చేస్తుంది. అయితే రీసెంట్ గా మేకర్స్ అఫీషియల్ గా చెప్పిన దాని ప్రకారం సీజన్ 5 లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. యాక్టర్స్ అందరికీ 6 ఎపిసోడ్స్ ని చెప్పారు. షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది అండ్ 1 ఇయర్ పాటు జరగబోతుందని చెప్తున్నారు. ఈ 6 ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ 2 ఎపిసోడ్స్ ని వాళ్ళకి చెప్తారట. సో షూటింగ్ అయ్యేలోపే 2025 వచ్చేస్తుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యేలోపు 2025 సెకండ్ హాఫ్ కూడా వచ్చేస్తుంది. సో ఈ సిరీస్ ని ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే నిఖిల్ స్పై మూవీ రీసెంట్ గా ఈటీవీలో ప్రీమియర్ టెలికాస్ట్ అవగా ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ కేవలం 1.64 మాత్రమే. ఇక అల్లు అర్జున్ పుష్ప మాత్రం ఎన్నిసార్లు టీవీలో వేసిన అదే ర్యాంపేజ్ ని చూపిస్తూ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. అండ్ ఈసారి టెలికాస్ట్ తో అయితే ఏకంగా కొత్త సినిమాల రేటింగ్స్ ని కూడా దాటేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీ లాస్ట్ టెలికాస్ట్ తో ఏకంగా 6.87 టీఆర్పీ తెచ్చుకుంటూ ఈ ఇయర్ టెలికాస్ట్ అయిన ఎన్నో కొత్త సినిమాల్ని కూడా క్రాస్ చేస్తూ దుమ్ము లేపింది పుష్ప ఫిల్మ్. మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఇంద్ర మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదేంటి ప్రో, ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేస్తారని డౌట్ రావచ్చు. ఈ మూవీ స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. చాలా ఏళ్ల నుంచి ఇంద్ర మూవీని టీవీలో టెలికాస్ట్ చేయట్లేదు. అండ్ 10 ఇయర్స్ కంప్లీట్ అవడంతో జీ తెలుగు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని తీసుకుంది. అండ్ ఈ డిసెంబర్ 13 6 PM కి టెలికాస్ట్ కూడా కానుంది. దాంతో సోషల్ మీడియాలో ఈ మూవీ ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. చూడాలి మరి ఇంద్రసేనారెడ్డి టీఆర్పీ ఏ రేంజ్ లో ఉంటుందో. బిచ్చగాడు 2 స్టార్మాలో ప్రీమియర్ టెలికాస్ట్ అవగా ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ ఏకంగా 7.12 వచ్చింది. ఇది మాత్రం సూపర్ అనే చెప్పాలి. విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్ మూవీ శాటిలైట్ రైట్స్ ఈటీవీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలకే ఈటీవీలో రేటింగ్స్ పెద్దగా రావు. మరి సైంధవ్ మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే రాజు మంత్రి కాంబో మళ్ళీ రిపీట్ కానుంది. 2017లో రానా తేజ కాంబోలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి ఫిల్మ్ అప్పట్లో బ్లాక్ బస్టర్ అవగా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో రిపీట్ కానుంది. మూవీ టైటిల్ రాక్షస రాజా. ఇదొక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాపై హీరోయిన్ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ యాక్చువల్ గా ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా ప్రెజెంట్ అయితే ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అవగా టీజర్ లో రిలీజ్ డేట్ ని చెప్పారు. ఈ మూవీ ఫిబ్రవరి 16th తెలుగు అండ్ హిందీలో రిలీజ్ కానుంది. వ్యాలంటైన్ అని పేరు పెట్టినందుకో ఏమో వ్యాలంటైన్ వీక్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఈ మూవీ సక్సెస్ అనేది వరుణ్ తేజ్ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. మాసరాజ రవితేజ ఈగల్ ఫిల్మ్ ఈ పొంగల్ కి రిలీజ్ అవుతుండగా ఈ మూవీ నుంచి అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా రిచ్ గా డిఫరెంట్ గా ఉంది. అండ్ రవితేజ గారి లుక్స్ కూడా ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా చూడనంత డిఫరెంట్ గా ఉంది. బట్ ఒకటే క్వశ్చన్, ఇది రివెంజ్ డ్రామా కాకపోతే బాగుండు అని. కాస్త డిఫరెంట్ గా ఉన్న మూవీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ షార్ట్ చూస్తే ఆయన విగ్రహం పెట్టారు. ఇది చూసిన వెంటనే టైగర్ నాగేశ్వరరావే గుర్తొచ్చింది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. మీకీ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ ట్రైలర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ లో ఈ మూవీ డిసెంబర్ 29th థియేట్రికల్ గా రిలీజ్
రిలీజ్ అవుతున్నట్టు మెన్షన్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమాకి కళ్యాణ్ రామ్ గారు చూపిస్తున్న డిఫరెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి సలార్ ని తట్టుకుని మూవీ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ కోసం చాలా మంది ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఒక క్లారిటీ ఇస్తా. ఏపీ ఎలక్షన్స్ ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు ఆయన సినిమా షూటింగ్ లోకి వెళ్లరు. ఓన్లీ పొలిటికల్ క్యాంపెయిన్ మీదనే ఆయన కాన్సంట్రేషన్ అంతా. వస్తా షూటింగ్ అయితే ప్రెజెంట్ బ్రేక్ పడింది. అలానే హరిహర వీరమల్లు కూడా ఓన్లీ ఓజీ ఒకటే ఆయన లేకుండా షూటింగ్ ని జరుపుకుంటుంది. అలా అని ఎలక్షన్స్ అయిన వెంటనే ఆయన సినిమాలో జాయిన్ అవుతారని కాదు. ప్రెజెంట్ బాడీ షేప్ అవుట్ అయిన లుక్ లో ఉన్నారు. సో షేప్ లోకి వచ్చే వరకు షూటింగ్ లో జాయిన్ కారు. అంటే ఆయన జూలై ఆగస్టు వరకు ఎలాంటి షూటింగ్ లకే వెళ్లరు. సో దసరా కూడా ఆయన సినిమాలు వస్తాయనేది డౌట్ గానే చెప్పొచ్చు. ఇక 2025 సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈలోపు 2024 లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే అది వింతే. సుహాస్ డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో సుహాస్ మెయిన్ లీడ్ లో ఒక మూవీ స్టార్ట్ అయింది. కోర్టు కామెడీ డ్రామాగా ఉండబోతుంది ఈ ఫిల్మ్. ఈ మూవీ రీసెంట్ గానే స్టార్ట్ అవగా క్లాప్ కొట్టడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రావడం విశేషం. సలార్ సెన్సార్ సర్టిఫికేట్ బయటకు వచ్చింది. 2 గంటల 55 నిమిషాల రన్ టైమ్ తో ఉన్న ఈ ఫిల్మ్ ఈ సర్టిఫికేట్ ని సొంతం చేసుకుంది. అంటే అడల్ట్స్ మాత్రమే చూడగలిగే సినిమా. చాలా మంది డౌట్ అడుగుతున్నారు, 15-16 ఏజ్ గ్రూప్ వాళ్ళని వెళ్ళనిస్తారా అని. సింగిల్ స్క్రీన్స్ లో ఏ సర్టిఫికేట్ మూవీ అయినా పెద్దగా పట్టించుకోరు. బట్ మల్టీప్లెక్సెస్ లో కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇది అడల్ట్ మూవీ అయినా కూడా సెక్షువల్ గా అడల్ట్ మూవీ కాదు కాబట్టి ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎలవ్ చేస్తారు. అండ్ హిస్టరీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ బలగుద్ది చెప్తున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మిర్చి కూడా ఏ సర్టిఫికేట్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ఈసారి హిస్టరీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ రన్ టైం 1:11 నిమిషాలుంటే సెకండ్ హాఫ్ రన్ టైం ఏకంగా 1:43 నిమిషాలు ఉండడం విశేషం. క్లైమాక్స్ లో క్రెడిట్ సీన్ కూడా ఉండబోతుందని టాక్. మరి ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నాడో చూడాలి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ కి ఇండియాలో ఫాలోయింగ్ ఎలా పెరిగిందో తెలిసిందే. కేజీఎఫ్ 2 తర్వాత అంతా ఏం చేస్తాడని ఈగర్ గా వెయిట్ చేయగా ఫైనలీ మూవీని అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ అనే మూవీని అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ 2025 ఏప్రిల్ 10th రిలీజ్ అవుతుంది అంటూ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. మరి ఎంత స్టార్డమ్ ఉన్న యష్ ని ఈమె ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. గుంటూరు కారం మూవీ బుకింగ్స్ లో సలార్ కి పోటీ ఇస్తుంది. మీరు విన్నది నిజమే. అసలు షూటింగే ఫినిష్ అవని మూవీకి బుకింగ్స్ ఏంటి అనుకోవచ్చు. గుంటూరు కారం బుకింగ్స్ రీసెంట్ గా యూకేలో ఓపెన్ అవగా ఫస్ట్ గంటలోనే 455 టికెట్స్ కి పైగా సోల్డ్ అవుతూ సలార్ని బీట్ చేసింది ఈ ఫిల్మ్. సలార్ కి ఫస్ట్ 1 అవర్ లో 410 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. అండ్ ఇప్పటి వరకు గుంటూరు కారం మూవీకి అక్కడ బుక్ అయిన టికెట్స్ 16 షోలకి గాను 1000కి పైగా ఉండడం విశేషం. వీళ్ళ వెబ్సైట్ లో చూపించిన దాని ప్రకారం గుంటూరు కారం రన్ టైం 2 hours 30 minutes. ప్రభాస్ అడుగు పెడితే ఏదైనా స్టక్ అవ్వాల్సిందే అన్నట్టు తయారైంది ఈ సిచ్యువేషన్. ఎప్పుడో అన్స్టాపబుల్ షోకి వెళ్లిన ఎపిసోడ్ ఆహాలో వేసిన రోజు ఆహా మొత్తం స్టక్ అవగా నిన్న నైజాంలో సలార్ టికెట్స్ ని ఓపెన్ చేసిన వెంటనే బుక్ మై షో యాప్ అనేది క్రాష్ అయింది. ఫ్యాన్స్ అంతలా నిన్న దండయాత్ర చేశారు. ఇది ఇలా ఉంటే గడిచిపోయిన ట్రైన్ ని మళ్ళీ తీసుకొస్తా అంటూ సలార్ ఒక కొత్త ట్రైన్ కి శ్రీకారం చుట్టింది. అదే ఆఫ్లైన్ లో టికెట్స్ ని తీసుకోవడం మ్యాన్ 1 AM షోస్. ఒకప్పుడు సినిమా టికెట్స్ కావాలంటే షోకి 4-5 గంటల ముందు థియేటర్స్ బయట లైన్లు కట్టేవాళ్ళం. ఈ ఆన్లైన్ బుకింగ్స్ వల్ల ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. బట్ నిన్న సంధ్య థియేటర్ లో అలా ఆఫ్లైన్ లో బుకింగ్స్ ఇస్తున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పడంతో థియేటర్ బయట లైన్లు అనేవి క్రియేట్ అయ్యాయి. పోలీస్ దెబ్బలు గుద్దుకోవడం అండ్ కౌంటర్ దగ్గరకు వచ్చాక మార్నింగ్ షోకి లేవు, కేవలం మ్యాట్నిక్ మాత్రమే ఉన్నాయని చెప్పడం, ఇలా చాలా జరిగాయి. ఇక గడిచిపోయిన మరో ట్రెండ్ 1 AM షోస్. నాకు తెలిసి ఆఖరిగా బాహుబలి 2 అండ్ అజ్ఞాతవాసి సినిమాల్ని 1 AM కే చూసా. తర్వాత టాక్ బయటకు వచ్చేస్తుందని భయపడుతూ మేకర్స్ ఈ ట్రెండ్ ని ఆపేశారు. అయితే సలార్ తో తిరిగి ఈ ట్రెండ్ మళ్లీ రానుంది. నైజాంలో సెలెక్టెడ్ లొకేషన్స్ లో 1 AM షోస్ ని వేస్తున్నారు. ఈ లిస్ట్ ని మన ఇన్స్టా పేజ్ లో స్టోరీగా పెట్టా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పేజ్ ని ఫాలో చేయండి. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. రిలీజ్ చేస్తామన్న సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. అండ్ మేకర్స్ నుంచి ఎలాంటి రిప్లై కూడా లేదు. ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. అయితే చాలా మంది ఈ సాంగ్ క్రిస్మస్ కు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ ఉన్న కండిషన్ బట్టి చూస్తే ఈ జరగండి సాంగ్ పొంగల్కి రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది. ఆల్రెడీ లీక్ అయ్యి మిక్స్ టాక్ తెచ్చుకున్న సాంగ్ రిలీజ్ చేయడానికి ఎంత టైం పడుతుంటే రిమైనింగ్ కంటెంట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ మూవీ షూటింగ్ 2024 మార్చిలో ఎండ్ అవుతుంది. అండ్ ఏప్రిల్ 2024 నుంచి బుచ్చిబాబు మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు రామ్ చరణ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తిరుల్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ మూవీ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా 3 minutes క్లిమ్స్ వీడియోతో అందరికీ షాక్ ఇచ్చిన తర్వాత సుకుమార్ అక్కడి నుంచి ఎలాంటి అప్డేట్ ని పెద్దగా రిలీజ్ చేయలేదు. అసలు ప్రెజెంట్ ఏం జరుగుతుందని చాలా మంది అడుగుతున్నారు. ఈ మూవీ జాతర సెట్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక కొన్ని మైనర్ షూటింగ్స్ అనేవి పూర్తి చేశారు. ప్రెజెంట్ అయితే RFC లో అల్లు అర్జున్ తో పాటు రిమైనింగ్ క్యాస్ట్ తో షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ న్యూ ఇయర్ కి పోస్టర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం దేవరా షూటింగ్ లో రెగ్యులర్ గా పనిచేసిన తారక్ ఇప్పుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఫ్యామిలీతో వెకేషన్ కెళ్లడానికి బ్రేక్ ఇచ్చాడు కొరటాల శివ. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ అయితే ఆగింది. ఈ వెకేషన్ లో క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ ని కూడా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు తారక్. తిరిగి జనవరి 1st వీక్ లో వెకేషన్ నుంచి వచ్చాక షూటింగ్ రెజ్యూమ్ అవుతుంది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే సలార్ మూవీకి నైజాంలో హైక్స్ అనేవి గట్టిగా దొరికాయి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్స్ 250, 175, 100 ఉండగా మల్టీప్లెక్సెస్ లో 370 and 470 పెట్టారు. డెఫినెట్లీ డే 1 చాలా పెద్ద నెంబర్నే నమోదు చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక ఆంధ్రలో చూసుకుంటే కేవలం 40 రూపాయల హైక్స్ మాత్రమే దొరకడంతో ఇక్కడ టికెట్ రేట్స్ అనేవి 250 కూడా
కూడా దాటలేదు. 40 రూపీస్ హైక్స్ అనేవి రీజనల్ మూవీస్ కి ఇచ్చేదానికంటే కూడా తక్కువ. ఇక బుకింగ్స్ చూసుకుంటే హైదరాబాద్ లో 178 షోలకి గాను నైట్ 1 AM లోపే 174 షోలు ఫుల్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు హైదరాబాద్ లో 4 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపింది. ఇప్పటి వరకు 313 షోలకి గాను ఇక్కడ బుకింగ్స్ ని ఓపెన్ చేస్తే 95% పైగా ఆక్యుపెన్సీతో మోత మోగిస్తుంది సలార్ ఫిల్మ్. ఇండియా మొత్తం మీద చూస్తే ఈ లెక్క 18 కోట్లు దాటగా ఆంధ్రలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఈ లెక్క రేపటికి 50 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరోపక్క డంకి హిందీ బెల్ట్ లో ప్యూర్ డామినేషన్ ని చూపిస్తుండగా పీవీఆర్ ఐనాక్స్ అండ్ మిరాజ్ లు సలార్ కి షోస్ ని ఇవ్వకపోవడం బిగ్ మైనస్ గా చెప్పొచ్చు. ఈ రెండింటి బుకింగ్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.